హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో వెన్న ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. కృష్ణాష్టమి వస్తుంది. కృష్ణునికి నైవేద్యంగా పెట్టే ఈ వెన్న ఉండలు తయారు చేయాలంటే చాలామంది పగిలిపోతాయి ఆయిల్లో వేసినప్పుడు అని భయపడుతుంటారు. అదేవిధంగా బియ్యం నానబెట్టి చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా. అలా కాకుండా ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కప్ వరకు పొడిపిండి తీసుకున్నాను. పొడిపిండి తీసుకొని 1-2 సార్లు బాగా జల్లించుకొని తీసుకోవాలి. ఇలా బాగా జల్లించుకున్న పిండిని మనకి పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి చిటికెడు సాల్ట్ యాడ్ చేసి, అలాగే 1 కప్పు రైస్ పౌడర్కి నేను ఇక్కడ 30 గ్రామ్స్ వరకు బటర్ తీసుకున్నాను. మీ దగ్గర వెన్న ఉంటే వెన్న తీసుకోండి. ఇంట్లో ప్రిపేర్ చేసింది నేను ఇక్కడ స్టోర్లో తీసుకొచ్చిన బటర్ యూస్ చేస్తున్నాను. బటర్ని పిండిలో బాగా రఫ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పిండిలో బటర్ అన్నది బాగా కలిసే వరకు కలుపుకోవాలి. అప్పుడే మనకి వెన్నుండలు అన్నవి బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇందులోకి 1/2 కప్ వరకు పచ్చిపాలు తీసుకోవాలి. పచ్చిపాలు సగం యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే 1/2 కప్పు సరిపోయాయండి. మీరు ఒకసారి చెక్ చేసుకొని కలుపుకోండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ. అన్ని పాలు యాడ్ చేసి పిండిలో కలుపుకున్న తర్వాత ఈ పిండి అన్నది 5 మినిట్స్ వరకు నీట్ చేస్తూ మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి అన్నది మనం బాగా నీట్ చేసుకోవాలి. పిండి ఎంత మెత్తగా కలుపుకుంటే వెన్నుండలు అన్నవి అంత బాగా వస్తాయి. అదేవిధంగా ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోకుండా ఉంటాయి. అంతేకాకుండా మనం ఇక్కడ పొడి పిండి యూస్ చేస్తున్నాం కాబట్టి ఆ బటరు మిల్క్ అన్నవి పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనము ఆ పిండితోటి ఉండలా ప్రిపేర్ చేసామనుకోండి, ఎక్కడ క్రాక్స్ రాకుండా ఇలా స్మూత్గా వచ్చిందనుకోండి, ఈ పిండి అన్నది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఇప్పుడు మనం ఈ పిండిని మూత పెట్టి కవర్ చేసి కొంచెం కొంచెం తీసుకుంటూ మన వెన్నుండలు ప్రిపేర్ చేసుకోవాలి. వెన్న ఉండలు కూడా ఆరిపోకుండా మూత పెట్టి కవర్ చేసుకోవాలి. మీకు సైజ్ అన్నది రావడం కష్టంగా ఉందనుకోండి, ఇలాంటి స్పూన్ ఉంటే ఆ స్పూన్ తోటి తీసుకొని అన్నీ ఈక్వల్ సైజులో వచ్చేలాగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఒక టిప్పు. తర్వాత పక్కన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిందా లేదా అని చెక్ చేసుకొని కొంచెం కొంచెం వెన్న ఉండలు డ్రాప్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే కదిలించకుండా వెన్నుండలు పైన కొంచెం హార్డ్ అయిన తర్వాత కలుపుకోవాలి. చూసారు కదా, మనకి కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయాయి పైన లేయర్. ఇప్పుడు ఒకసారి వీటిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఒక్క వెన్నుండ కూడా పగలలేదు. అలా పిండిని కలుపుకున్నామంటే వెన్నుండలు పగిలే ఛాన్సే లేదండి. మనకి ఇక్కడ నురగ కూడా ఆరిపోయింది, అంటే వెన్నుండలు కుక్ అయిపోయాయి. మీకు వెన్నుండలు బాగా గట్టిగా ఉండాలి అంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకున్నాను. ఏమన్నా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ అవుతుందని, బట్ నాకైతే ఎక్కువ ఆయిల్ కూడా ఏమీ పీల్చలేదు. చూసారు కదా, ఇప్పుడు పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులోకి 1/2 కప్పు వరకు బెల్లం తీసుకొని అందులోకి 2 to 3 స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత పాకం అన్నది మనకి ఇలా నురగ వచ్చేసినప్పుడు చెక్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వేసినప్పుడు అది అంతా స్ప్రెడ్ అయిపోకుండా అక్కడే పడింది అనుకోండి, ఇలా మనం ఏలుతో దగ్గరికి తీసినప్పుడు దగ్గరకు అవుతుంది అంటే పాకం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఒక 30 సెకండ్స్ కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన వేయించి పెట్టుకున్న వెన్నుండలు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వెన్నుండలు ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆగి ఆ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన బెల్లం అన్నది ఉండలకి బాగా పడుతుంది. అలాగే మనకి పాకం అన్నది ఆరిపోతూ ఉంటుంది కదా, ఆరిపోతున్నప్పుడు కొంచెం అలా కలుపుకోవడం వలన ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఉండలకి. అంతే అండి, సింపుల్. ఇలా ఉండలకి పాకం పట్టేలాగా
పాకం ఆరేంత వరకు కలుపుకున్నాక చూసారు కదా, మనకి సింపుల్గా వెన్న ఉండలు రెడీ అయిపోయాయి. ఇలా చేశారంటే మనకి వెన్న ఉండలు పగలవు. అంతేకాకుండా బియ్యం నానబెట్టుకొని నైట్ అంతా మార్నింగ్ పిండి వేసుకొని చేసుకోవాల్సిన అంత అవసరం కూడా లేదు. పొడి పిండి యూస్ చేసుకొని ఇలా ట్రై చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.